బట్ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే వద్దంటే ఒకరు ఆన్ కెమెరాకి రావద్దు అని చెప్పి అనుకుంటున్నారు. సో హ్యాపీ బర్త్డే. మరదలనుంది అంటే మీ తమ్ముడిని నేను చేసుకుంటా కాబట్టి వింటామని కూడా తెలుసు, కొన్ని వినమని కూడా తెలుసు. ఏమి నువ్వు పొద్దున్న 7 o'clock కిలోమీటర్లు వేస్తావా లేవవు. చూడు ప్రాంక్. ఫ్యూచర్లో నేను మా డాడీ లేకపోతే ఎట్లా రియాక్ట్ అవుతాను అని చెప్పేసి అది నీకు తెలుసు. ఆ ప్లేస్లో ఎప్పుడు నువ్వు నాతోనే ఉండాలి అని చెప్పేసి అది ఫస్ట్ ప్రామిస్. మంచి జీవితకాలం బతికాడు కాబట్టి అప్పుడు కూడా నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నా ఫ్యామిలీ పరంగా అప్పుడు కూడా నువ్వే ఉండాలి అని చెప్పేసి అది ప్రామిస్ అయ్యి. నేను ఇప్పుడే కాదు, నేను చచ్చిపోయే వరకు శ్రీప్రభని వదలను. అట్లాంటి పర్సన్ నాకు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నాడు అంటే నేను చాలా లక్కీ. I'm really sorry. Please cut the cake. Hello, hi guys. Welcome back to our channel Sri Prabha Official. Guys, thank you so much. Inta support chestunaru maaku ma SR team ki. I'm really happy. అండ్ ఈరోజు నయనతార గారి బర్త్డే అన్నమాట. సో మీ అందరూ కూడా చెప్పాలి నేను గురించి ఏంటంటే ఆ పిల్ల చైల్డిష్ మెంటాలిటీ అండ్ ఈజీగా అందరిని నమ్మేస్తుంది అండ్ అందరిలో మంచిగా కలిసిపోతుంది. చాలా మంచి అమ్మాయి. కానీ ఎవ్రీ టైం నయనతారకి బర్త్డే మంచిగా చేద్దామనే టైంలోనే సంథింగ్ ఏవేవో చిన్న చిన్న ఇష్యూస్ వస్తుంటాయి. లైక్ ఇట్లా గొడవలు అవ్వడం కానీ అలా చిన్న చిన్న ఇష్యూస్ వస్తుంటాయి అన్నమాట. గొడవలోని ఒక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి సో ఇంకోటి వస్తూనే ఉంటాయి. సో అందుకే నేను కాబట్టి ఏ రోజు కూడా ఇట్లా పెద్ద ఫామ్ హౌస్ తీసుకుని చేయలేకపోయినాం. బట్ ఈసారి మాత్రం ఎట్ ఎనీ కాస్ట్ ఏదేమున్నా సరే నేను ఇతర బర్త్డే చేద్దామని చెప్పి నేను నిజంగా ఫిక్స్ అయినా. ఆ పిల్లకి సర్ప్రైజ్ కూడా ఇద్దాం అనుకున్నా. ఆ పిల్లకి తెలియకుండా మంచిగా ఫామ్ హౌస్ బుక్ చేసి అందరినీ తీసుకెళ్ళి చేద్దాం అనుకున్నా. బట్ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే మా రిలేటివ్ మా పెద్దమ్మ ఉంటుంది. సో తను చనిపోయింది అనమాట మార్నింగే. సో అందుకనే ఎక్కడ ఏం చేయలేకపోతున్నా. అండ్ గోల్డ్ కూడా తనకు గిఫ్ట్ ఇసుకోమని చెప్పి సర్టన్ అమౌంట్ కూడా పక్కకి దాపెట్టిన. అమ్మాయి నన్ను ఎప్పటి నుంచి అడుగుతుంది నాకు గోల్డ్ గిఫ్ట్ కావాలని చెప్పేసి. ఇక ఉంటుంది కదా, ఏ అమ్మాయికైనా గోల్డ్ అంటే ఇష్టమే. మొగ నాకు గోల్డ్ అంటే చాలా ఇష్టం. ఇంకా అమ్మాయి కంటే ఇష్టం ఉండదా. కొంతమంది కూడా అనుకున్నా అదే టైంకి మమ్మీకి చెప్తే మమ్మీ ఇట్లా 9కి ఇట్లా బర్త్డే ఉంది, సో ఇట్లా గోల్డ్ గిఫ్ట్ తీసుకుంటున్నాం మమ్మీ ఇట్లా వెళ్తున్నాం కొనడానికి అంటే మమ్మీ చెప్పింది ఏంటంటే ఈ 9 days ఏవైతుంటే 7 days 9 days సంథింగ్ చెప్పింది. ఏముంటే నువ్వు ఏ గుడికి వెళ్ళొద్దు అండ్ ఎవరికి ఇట్లా చేయొద్దు అని చెప్పి కొనియొద్దు, గోల్డ్ అనేది కొనవద్దు అని చెప్పింది అనమాట. సో అది నిజమా అబద్ధమా అనేది తెలియదు. నాకు ఇలాంటి వాళ్ళు చెప్తే నమ్మాలి అనిపిస్తుంది అనమాట. సో అందుకే ఇప్పుడు తనకు గిఫ్ట్ ఇయ్యను, కానీ తర్వాత ఇస్తా. కానీ తనకు మాత్రం ఇప్పుడు ఉందని చెప్తా. కేక్ తీసిన తర్వాత చెప్తా పాపం. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మీరు చూసిండొచ్చు, నేను వంశీ నేను ముగ్గురేమో ఉండే బర్త్డేలో కూడా. సో ఎందుకంటే ఆ టైంలో కూడా చిన్న చిన్న ఇష్యూస్ ఉండే, అది ఉండి కూడా మంచిగా బర్త్డే సెలబ్రేట్ చేయలేకపోయినా. ఇంకా అప్పుడు ముగ్గురేమో ఉంటుండే, ఇంకా ఎడిటర్ వంశీ, నేను, పెద్ద వంశీ, నేను నలుగురేమో ఉంటుండే కదా ఆ టైంలో. సో అలా గడిచిపోయేది అనమాట మూమెంట్స్ కానీ అవన్నీ కూడా. అందుకే చాలా మంది అంటుంటారు అనుకుంటున్నాను మీ ట్రయో బాగుంటుంది అలాగే చాలా మంది అంటారు ఎడిటర్ వంశీ నువ్వు నైని మీరు చేసినవి అప్పుడు చాలా బాగుంటాయి అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. సో ఏంటంటే అప్పుడు కదా, ఇప్పుడు అప్పుడులానే ఇప్పుడు ఉండాలంటే ఉండలేం. సో ఒక్కొక్కసారి ఒకలా చేంజ్ అవుతూ ఉంటాం. సో అంతకు మించి ఇంకేం లేదు. ఎందుకంటే ఎవరు తప్పు అనుకోదు. అండ్ ఈ వీడియో ఎందుకన్నా వంశీ అన్న లేడు అంటే
వాడు బయటికి వెళ్ళానమాట. నయనతార బర్త్డే ఉందని చెప్పి ఫుడ్ డొనేషన్ చేద్దాం అనుకుంటున్నాడు. సో అందుకే బయటికి వెళ్ళాను. మీరు మళ్ళీ చెప్తున్నా ఏంటంటే వాళ్ళిద్దరు లవర్స్తోనే బాగానే ఉన్నారు. కాకపోతే ఒకరిదంటే ఒకరు ఆన్ కెమెరాకి రావద్దు అని చెప్పి అనుకుంటున్నారు. సో దట్స్ ద రీజన్. అందుకు మాత్రమే ఆ కెమెరా ముంగడికి ఇద్దరు ఒక ఫ్రేమ్లోకి రావట్లేదు అనమాట. అంతకుమించి ఇంకేం లేదు. వాళ్ళు బాగానే ఉంటారు, మంచిగా ఉంటారు. వాళ్ళు మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నా. వై బికాస్ ఆఫ్ నయనతారకి ఎప్పుడు ధైర్యం చెప్పేటోళ్ళు, ఆమెకి ఎప్పుడు వెల్ స్టాండర్డ్ నించిన వాళ్ళు ఎవరు లేరు. కానీ ఎవరు లేరని చెప్పాను. బట్ నేను చెప్తుంటామాట, నేను అట్లా ఇలా ఉండు, అలా చేయని చెప్పి చెప్తూ ఉంటా. కానీ కూడా ఆ పిల్ల చెప్పిన మాట కొన్ని వినదు. ఆ టైంలో కొట్టి చెప్తున్నా అంటే నయనతార ఈ వీడియోని చూస్తే చెప్తున్నా, ఇక్కడ మీ మమ్మీ డాడీ లేరు కదా. సో ఒకవేళ మీ మమ్మీ డాడీ ఇక్కడ ప్రెసెంట్ ఇక్కడ ఉంటే నేను నిజంగా ఒకరు తప్పు చేస్తే కొట్టి చెప్తారు, తిట్టి చెప్తారు. సేమ్ అలానే నేను కూడా కొట్టి చెప్తున్నా, తిట్టి చెప్తున్నా. నాట్ ఓన్లీ నయనతార, సోనుజున్ అవ్వచ్చు, నాని హిందూ అవ్వచ్చు, నాగమౌని అవ్వచ్చు, చిల్గాడ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, టీంలో అది ఎవరైనా కానీ ఒకవేళ తప్పు చేస్తుంటే కొట్టి చెప్తా, తిట్టి కూడా చెప్తా. ఎందుకు చెప్తా అంటే అలా చెప్పి మరీ కొడతా. ఏమని మీరు ఒకవేళ ఇంట్లో ఉంటే నిజంగా మమ్మీ డాడీ మిమ్మల్ని కొట్టారా? ఒకవేళ మీరు ఇంట్లో నిజంగా ఉంటే మార్నింగ్ 6 o'clock 7 o'clock లేవాలి మమ్మీ డాడీ. సో అవే చెప్పి కొట్టున్నాం. మరి అంత కొట్టుడు కాదు, తిడుతుంటారు రెగ్యులర్గా. టైంకి లేవండి, టైంకి షూట్స్ చేయండి, టైంకి ఎడిటింగ్ చేసుకోండి. సో అలా చెప్తూ ఉంటా. సో ఏం చేసినా తన మంచి కోసమే. సో నయనతార ఇప్పుడు మంచిగా రెడీ అయింది అనమాట. ఇలా రెడీ చూపిస్తా. ఇవన్నీ మాడేటప్పుడు నయనతార ఉండొద్దని నయనతార బయట నించోమని చెప్పిన. ఏది కావాలని యాక్టింగ్ చేస్తాను తెలిసి ఇప్పుడు కేక్ చూపిస్తాను. హాయ్ నయనతార, హ్యాపీ బర్త్డే. పడుతుంది కదా ఇన్ని కేక్స్ కట్ చేస్తారు ఎలా అంటే నేను ప్రిన్సెస్ని కదా. ఎవరికి? ప్రిన్స్ వంశిక. సో హ్యాపీ బర్త్డే. మరదలని ఉంది. కేక్ చూపించి ఇది కేక్ దగ్గర. థ్యాంక్ యూ సో మచ్ బావ. హ్యాపీ బర్త్డే మరదల్. థ్యాంక్ యూ సో మచ్ బావ గారు. ఎందుకు మరదలు అని రాసినట్టు చెప్పు. అంటే మీ తమ్ముడిని నేను చేసుకుంటా కాబట్టి. నేను నీకు మరదలు అవుతా కాబట్టి, ఆయన నీకు తమ్ముడు కాబట్టి, సో మీరు ఆయనకి అన్న కాబట్టి నాకు వరుసకి బావ అవుతారు. అంటే ఒక వీడియో అన్నావు కదా బావా అని, అందుకే మరదలను రాపించింది అనమాట. అంటే ఇప్పుడు నేను పెళ్ళైనాక కూడా మీ ఇంట్లోకి వచ్చిన తర్వాతకి నువ్వు మా ఇంట్లోకి వచ్చి ఎంత మా ఇంట్లో పని మనిషి ఉంటే తీసేస్తా. ఎందుకు మీ ఇంట్లో లేదు ఆయన? అప్పుడు పెట్టుకుంటా, అప్పుడు తీసేస్తాను నేను పని మనిషి లాగానే. అప్పుడు నేను శ్రీ అని పిలవాలా లేకుంటే బావగారని పిలవాలా? ఏదో వీళ్ళే మంచిగా ఉండదు చాలు. ఓకే. సో నీకు ఒకటి చెప్దాం అనుకున్నా ఏంటంటే, సో నిజంగా నీ బర్త్డే లాస్ట్ రోజు నిజంగా చాలా మంచిగా చేద్దాం అనుకున్నాం. గుర్తుంది అనుకుంటా. ఫామ్ హౌస్ బుక్ చేస్తా అందరికి చెప్పి అని చెప్పిన. కాబట్టి సిచ్యువేషన్ ఆ టైంకి బాగాలేవు. నువ్వు నేను వంశీ వెళ్ళి మాత్రమే నీ బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాం. కానీ అవునా తెలియదు. మళ్ళీ ఇంకోటి నేను నీకు చెప్పిన లాస్ట్ నీకు మాట ఇచ్చిన అనుకుంటా ఏమని, నేను ఎత్ತರ కంపల్సరీ నెక్స్ట్ ఇయర్ నీ బర్త్డేకి మంచి గిఫ్ట్ ఇస్తా, ఫామ్ హౌస్ బుక్ చేస్తా అని చెప్పి మాట ఇచ్చిన. కానీ నిజంగా చెప్తున్నా, నేను నిజంగా నా లోపల అనుకున్నా ఈ విషయం నిజంగా ఇస్తారు. నువ్వు ఎవరికి తెలియదు, రిషి అని తెలియదు, ఎవరికి తెలియదు, ఈ పిల్లకి కూడా తెలియదు, నా ఒక్కరికి మాత్రమే తెలుసు. నయనతారకి మంచి గోల్డ్ తీసుకొని ఫామ్ హౌస్ బుక్ చేసి టీం అంతా పిలుద్దాం అనుకున్నా. సో అంతా రెడీ చేసుకొని పెట్టుకున్నా కూడా నేను అంతా కూడా. ఇప్పుడు నార్మల్గా వీళ్ళందరూ వీడియో కొట్టిరా, సోనుజున్ అందరూ వీడియో కొట్టిరు, అందరూ మౌనికలు వీడియో కొట్టిరు. నాకు ఎందుకు ఇప్పుడు సపరేట్గా వీడియో కొట్టాల్సిన అవసరం నాకు లేదు. ఈ టైం ఎంత అవుతుంది? టైం 1:55 అవుతుంది. ఈ టైంలో సపరేట్గా వీడియో చేయాల్సిన అవసరం లేదు నీ గురించి నాకు. మా అంటే వీడియో పేమెంట్ కోసం అంటావా? లేదు, ప్రతి వీడియో మెమొరీ కోసం ఏమో. ఎగ్జాక్ట్లీ అది చెప్దాం అనుకున్నా. సో నువ్వు అనే పర్సన్వి, నాకు ఎంత ఎక్స్పెక్ట్ ఇస్తావు నాకు తెలుసు. నేనేం చెప్పిన మాట వింటావని కూడా తెలుసు, కొన్ని వినమని కూడా తెలుసు. ఏమి నువ్వు పొద్దున్న 7 o'clock కిలోమీటర్లు వేస్తావా? లేవు. మధ్య టైంకి తినమంటే చెప్తావా? తింటావా? తినవు. ఈవినింగ్ తొందర పడుకుంటా చెప్తే తింటావా? చెయ్యవు. ఒక
ఒకటేనా అన్ని లంగ లెక్కలు చేస్తావు చెప్పమంటే ఏది ఇన్నో ఫస్ట్ నువ్వు బర్త్డే రెజల్యూషన్ అది చేంజ్ చేసేసుకుంటా నువ్వు ఒట్టే వద్దు లేకపోతే నువ్వు అప్పుడే వీడియో తీసుకొని ఒట్టేసి మరి అబద్ధం చెప్పిందని పోస్ట్ చేసుకో నేనమ్మా నిన్ను సరేలే సో నేను నిజంగా ఇవాళ సాయంత్రం గోల్డ్ షాప్ పోయినా నీకోసం ఒకటి తీసుకున్నాం అనుకున్నమాట వడ్డామా చేద్దాం బల్లి ఇట్లా బల్లి నేను చేయాలి అనుకుంటున్నా సో నేను ఒక సర్ప్రైజ్ ఉంది లాస్ట్ ప్రాంక్ అన్నది ప్రాంక్ అసలు ప్రాంక్ అన్నది చూడు ప్రాంక్ నిజం కొనలేదు ఓకే అంటే నువ్వు గిఫ్ట్లు ఇస్తేనే నాకు స్పెషల్ అని నింపేసి నేనేమనుకోను అంటే చెప్తే ఇప్పుడు మళ్ళీ ఏడుస్తా కాబట్టి చెప్పు నువ్వు కూడా నాకు కొన్ని మాటలు ఇవ్వాలి ఈ వీడియోలో ఏంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో నేను మా డాడీ లేకపోతే ఎట్లా రియాక్ట్ అవుతాను అని చెప్పేసి అది నీకు తెలుసు ఆ ప్లేస్లో ఎప్పుడు నువ్వు నాతోనే ఉండాలి అని చెప్పేసి అది ఫస్ట్ ప్రామిస్ ఇంకా లైఫ్లో ఏ రాంగ్ స్టెప్ వేసుకున్నా కూడా అది నీకు తెలుస్తుంది నేను చెప్తా కాబట్టి అట్లాంటి పరంగా నువ్వు నాకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్గానే ఉంటావు సో అండ్ సో అది కాదు ఇది కాదు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం ఇప్పుడే కాకుండా నాకు పెళ్ళయ్యి తర్వాతకి పిల్లలు పుట్టిన అంటే నాకంటూ సింగిల్ పేరెంట్ ఉన్నాడు ప్రెసెంట్ ఆ సింగిల్ పేరెంట్ లేకపోతే అంటే ఉండరు కదా ఆయన మంచి జీవితకాలం బతకాడు కాబట్టి అప్పుడు కూడా నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నా ఫ్యామిలీ పరంగా అప్పుడు కూడా నువ్వే ఉండాలి అని చెప్పేసి అది ప్రామిస్ అయ్యు ప్రామిస్ చేస్తున్నా ఫిక్స్ అయిపో నువ్వు చెప్పముందుకి ఈ మాట నేను నువ్వు రాకముందుకి ఈ మాట ఆల్రెడీ నేను చెప్పిన సో ఫిక్స్ ఇప్పుడు నువ్వు ఏదైతే కోరికలు అడిగినావో అవన్నీ ప్రామిస్ తప్పకుండా ప్రామిస్ అనే చిన్న మాట కానీ ఆ టైంకి నిజంగా చేస్తున్నావు చేయను నీకు తెలుసు నిజంగా నేను గిఫ్ట్ కూడా తీసుకుందాం అనుకున్నా యాక్చువల్లీ ఇలా మా పెద్దమ్మ చనిపోయింది అనమాట మార్నింగ్ స్టోరీ అంటే స్టేటస్ చూసిన కృష్ణ మార్నింగ్ మా పెద్దమ్మ చనిపోయింది సో మమ్మీ ఇలాంటివి ఏం చేయొద్దు అని చెప్పింది ఈసారి బోనాలు కూడా చేసుకోకని చెప్పింది కానీ మీరు చేయొచ్చు పైన సో ఇంకా గోల్డ్ కూడా నీకు అదే టైంకి మమ్మీకి ఫోన్ చేస్తే ఏం తీసుకొచ్చే మమ్మీకి ఫోన్ చేస్తే ఇప్పుడు ఏం ముట్టుకోవద్దు ఏం కొనొద్దు వారం రోజుల దాకా 7 days 9 days అయిపోయింది కానీ మళ్ళీ ప్రామిస్ చేస్తున్న కెమెరా ముంగట ఆ 7 days 9 days అయిపోయిన నెక్స్ట్ డేనే నేను అనుకున్న గిఫ్ట్ నీ చేతిలో ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఓకేనా సో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నాను ఇంకా మీ అందరికీ తెలుసు నేను లైఫ్లో ఎవరినైనా మర్చిపోను అంటే అది శ్రీప్రభ నా లైఫ్లో శ్రీప్రభ ఇంత ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయలేరు ఈవెన్ నాకు వచ్చే హస్బెండ్ కూడా ఎందుకంటే ఇంపార్టెంట్ టైంలో నా హస్బెండ్ కూడా నాతో లేడు సో ఈవెన్ ఎందుకు నా తోడబుట్టిన వాళ్ళు లేరు అంటే ఎందుకు లేరు అంటే అప్పుడు చిన్నపిల్లలు కాబట్టి మా చెల్లికి అప్పుడు టైంలో కూడా నా దగ్గరకు వచ్చి నేను ఫుల్ ఏడ్చాను ఇదంతా పక్కకు పెడితే రీసెంట్గా ఒక 1-2-3 days బ్యాక్ ఒక ప్రాబ్లం వీడియోస్ వల్ల ఒక ప్రాబ్లం వచ్చి అరిచినాం అప్పుడు కూడా నేనేం ఫీల్ కావలేదు అప్పటి వరకు నాకు ఏడుపు రాలేదు శ్రీప్రభ నాకు ఈడొక్కటి ఇట్లా చేపెట్టుకొని ఏమైంది అని అడిగితే చాలు నేను చాలా ఎమోషనల్ అయిపోతా అంత పర్సన్కి కనెక్ట్ అయినా అంటే నేను ఆ బాండింగ్కి ఎంత కనెక్ట్ అయినా అని చెప్పేసి నువ్వు అర్థం చేసుకో నేను ఇప్పుడే కాదు నేను చచ్చిపోయే వరకు శ్రీప్రభని వదలను అంటే వాళ్ళ ఫ్యామిలీలో నాకు అంటే ఒక సపరేట్ ప్లేస్ ఇచ్చారు తన ఒక ఫాదర్ లెక్క ఒక ఇంట్లో బాబాయ్ బ్రదర్ అన్ని బాండింగ్స్లో నన్ను చూసుకున్నాడు కాబట్టి ఇంకా వద్దు ఆ ప్లేస్ని రీప్లేస్ చెయ్యను ఎవరికి నేను శ్రీప్రభకి చెప్పుకునే కూడా నేను ఎవరికి ఎంతమందితో క్లోజ్ ఉన్నా నేను వాళ్ళతో చెప్పుకోను అది ఎంత పర్సనల్ అయినా సరే ఈవెన్ నా లైఫ్ మ్యాటర్ అయినా సరే నా చెల్లెళ్ళ గురించి అయినా సరే అసలు ఏమీ చెప్పుకోను అట్లాంటి పర్సన్ నాకు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నాడు అంటే నేను చాలా లక్కీ పెద్ద పెద్ద మాటలు వద్దులే అంటే ఎప్పుడు చెప్పేదే ఉంటది కదా ఈ కొన్ని మాటలు నేను ఎప్పుడు చెప్పుకోలేదు కాబట్టి మాట ఎప్పుడు చెప్పలేదు ఎమోషనల్ అవుతుంది
నా బర్త్డేకి నేను ఏడుస్తాను తెలియదు కానీ శ్రీప్రభ మాట్లాడితే ఖచ్చితంగా ఏడుస్తా. ఏడవద్దు, మంచి హ్యాపీగా ఉండు, చెప్పిన మాటను. లైఫ్ మనది ఎటు పోతుంది, మనం ఎటు స్టెప్ వేస్తామని చెప్పి ప్రతి ఒక్కటికి 100 సార్లు ఆలోచించి చెయ్యి. లైఫ్ నీది, నీ లైఫ్. నేనున్నా ఇంకోరున్నా ఏమున్నా కూడా ఏమో కొన్ని రోజుల వరకు ఉంటామేమో, ఎవరికి ఏ టైం ఏమైతే తెలియదు. ఈ రోజులలో ఎలా అయిపోయిందంటే బతుకుతే చాలు అనుకునే రోజులలోకి వచ్చినాం. ఎందుకంటే బయట ఇన్సిడెంట్స్ చాలా చూస్తున్నాం. ఎక్స్క్యూజ్ మీ, బయట ఇన్సిడెంట్స్ చాలా చూస్తున్నాం. ఆ కొట్లాటలలో అని చెప్పి, మర్డర్ అని చెప్పేసి, లేకపోతే చిన్నపిల్లలు అమ్మని చంపడం అని చెప్పేసి, లేకపోతే పెళ్లి చేసుకున్న భార్య కూడా ఇంకొంత బాయ్ ఫ్రెండ్ కావాలని చెప్పి పిల్లల్ని చంపేయడం, చంపేయడం చాలా జరుగుతున్నాయి. ఈరోజు మా పెద్దమ్మ కూడా చనిపోయింది. నాకు నిజంగా చాలా బాధాకరమైన విషయం. సో అందుకే నిజంగా నేను ఏం చేయలేకపోతున్నా. ఐఎమ్ రియలీ సారీ అబౌట్ దట్. నేను బర్త్డే ఏం చేస్తానని చెప్పేసి నేను నిజంగా నాకు గుర్తుంది. లాస్ట్ నాకు మాట కూడా ఇచ్చిన, నయనతార ఈ ఇయర్ వదిలేసి నెక్స్ట్ ఇయర్ చూడు ఎట్లా చేస్తామని చెప్పిన. ఆ ఇయర్ లోనే అంత మంచిగా చేసుకున్నాం, ఉన్న 2-3. ఇంకా ఈ టైంలో చాలా మంచిగా చేయాలి బర్త్డే. కానీ రేపు నేను నా చేతితోనే అవ్వదు కాబట్టి రేపు ఇంకో చేతి కూడా జరగవచ్చేమో. కానీ ఈ టైంకి ఐఎమ్ రియలీ సారీ. ప్లీజ్ కట్ ద కేక్. ఫస్ట్ ఊపాలి వరకిల్స్ కూడా వస్తుంది. ప్రిన్సెస్ లెక్క చూసుకోవాలి, ఉడకపోయకుండా. ఇక్కడ 2 ఏసీలు బిగించేసి చాలా ప్రేమ ఉంది. నిజంగా చెప్తున్నా, ఎంతమంది బర్త్డే కేక్ అని చెప్పించారు నాకే తెలియదు. కానీ ఇంతగా అరే వీడియో ప్లే చేసి అరే వీడియో అసలు ఎడిటింగ్ లేకపోతురా ఇంత అంతసేపు అంటే మన బాండింగ్ అంత స్ట్రాంగ్ గా. అంటే నీ ప్రేమ ఇంకా ఎక్కువ, సముద్రం కన్నా ఎక్కువ అంకితం. సో దేవుడా, మంచికో చెడుకో నా జీవితంలో వెలుగు లేకపోయింది, ప్రెసెంట్ వెలుగునిచ్చావు. థ్యాంక్స్ యూ లాట్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. జీవితంలో మంచిగా ఉండు. ఈ స్వీట్ ఎలా ఉందో అలా సంతోషంగా ఉండు. విడం కాదు, ఓకేనా? ఈ స్వీట్ ఎలా అయితే మంచిగా ఉంటుందో అంతే స్వీట్గా నువ్వు కూడా ఉండు. హ్యాపీగా ఉండు. కోటల పంచాలు పెట్టుకోకు. నీ వల్ల నీ ఫ్యాన్స్ మమ్మల్ని తిడుతురు. సో గైస్, ఇలా మా తప్పు లేదు. తప్పు నైని వంశీ మాత్రమే. మాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు దగ్గులేసింది, కొంచెం పెట్టు. మన ఎంత కేక్ కూడా తినలే అంటారు. ఫ్యాన్స్ అసోసియేషన్ బ్రాండ్. అరే ఓ నయనతార ఫ్యాన్స్ కోసుకుంటే రక్తం రాకుండా నయనతార పేరు వస్తుందంట. ప్లీజ్, నా తప్పేం లేదురా. ఈ లవర్స్కి ఇల్లు కొట్టుకొని వస్తారు, మాకు సంబంధం. సో మై డియర్, నా ఫ్యాన్స్ కాదు, నయనతార గారి ఫ్యాన్స్, వంశీ గారి ఫ్యాన్స్. తప్పు ఎస్ఆర్టీది కాదు, నాది కాదు. లవర్స్ కొట్టుకొని వస్తారు, మాకు సంబంధం లేదు. సావనీయం కాబట్టి అలాగలకే ఉంటాయి కదా, అలా ఏం డిసిషన్ తీసుకుని మాకు తెలియదు. సో అంతే, మాకేం సంబంధం లేదు. నయనతార హ్యాపీగా ఉండు. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ. జాగ్రత్త. థ్యాంక్ యూ బాబు గారు. సో గైస్, ఈ వీడియో నచ్చితే మీకు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆఫ్ యువర్ శ్రీ ప్రభా. లవ్ యూ ఆల్.